వెల్కమ్ టు GDR న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నారీ శక్తి వందన్ సమ్మేళనంలో ప్రధాని మోడీ ప్రసంగం. మహిళల రిజర్వేషన్ పై కీలక వ్యాఖ్యలు. రైతుల కష్టాలు పక్కన పెట్టి మంత్రుల విహారాలు. సదాశివపేటలో హరీష్ రావు ఫైర్. సింగర్ మంగ్లీపై మోసం ఆరోపణలు. కౌంటర్ గా పోలీసులకు ఫిర్యాదు. విశాఖపట్నంలో సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి సింహాచలం సిద్ధం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నారీ శక్తి వందన్ సమ్మేళనను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ అనేది దశాబ్దాలుగా అన్ని రాజకీయ పార్టీల నుంచి వస్తున్న దీర్ఘకాలిక డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన ప్రధాని సంభాషణ, సహకారం, భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. పార్లమెంట్ గౌరవాన్ని కాపాడుతూ మహిళలకు శాసనసభల్లో అవకాశాలు కల్పించడం లక్ష్యమని అన్నారు. మహిళలు పెద్ద కలలు కనడానికి ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషించడానికి ఏ నిర్ణయం దోహదపడుతుందని ప్రధాని మోడీ తెలిపారు. साथियों, लोकतांत्रिक संरचना में महिलाओं को आरक्षण देने की जरूरत दशकों से हर कोई महसूस कर रहा था, चर्चा भी होती थी। इस विमर्श को करीब करीब 4 दशक बीत गए, 40 साल बीत गए। इसमें सभी पार्टियों के और कितनी ही पीढ़ियों के प्रयास शामिल है। हर दल ने इस विचार को अपने अपने ढंग से आगे बढ़ाया है। 2023 में जब नारी शक्ति वंदन अधिनियम आया था, तब भी सभी दलों ने सर्वसम्मति से इसे पास कराया था। और तब एक सुर में ये बात भी उठी थी कि इसे हर हाल में 2029 तक लागू हो जाना चाहिए। ये बात सबने कही थी। कानून पारित हो लेकिन लागू न हो, ये सदन में किसी को मंजूर नहीं था। और खास करके हमारे विपक्ष के सभी साथियों ने मुखर होकर के इस बात पर जोर डाला था कि 2029 में ये लागू होना चाहिए। 2029 की समय सीमा को ध्यान में रखते हुए सरकार ने, क्योंकि विपक्ष ने जो बात रखी थी हमारे लिए वो बात भी गंभीर होती है। రైతుల కష్టాలను గాలికొదిలేసి తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులు విహారాల్లో మునిగిపోయారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని రైతు సేవా కేంద్రంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి సందర్శించారు. కోట పూర్తయిందన్న సాకుతో శనగలు, మక్కలు, జొన్నలు కొనుగోలు నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు దళారుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనగ పంటపై ఎకరానికి సుమారు 10,000 రూపాయల వరకు నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పండిన ప్రతి గింజను మద్దతు ధరకు ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన బోనస్ హామీలు అమలు కాలేదని, కనీస మద్దతు ధర కూడా అందడం లేదని విమర్శించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సన్న వడ్లకు గత యాసంగితో పాటు ఈ యాసంగి బోనస్ కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సమయానికి అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇది పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం అని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. మద్దతు ధర కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అయిపోయింది. ఎంతసేపు ముఖ్యమంత్రి, మంత్రులు అటు గాలిలో తిరుగుడే సరిపోతా ఉంటారు.
ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఎక్కువ, గల్లీకి తక్కువ. అటు కేరళ పర్యటనలు తిరుగుతూ ఉన్నారు, ఇటు ఢిల్లీ పర్యటనలు తిరుగుతూ ఉన్నారు. కేరళకు ఢిల్లీకి తిరగడంలోనే మంత్రులు, ముఖ్యమంత్రి బిజీ ఉన్నారు. అంటే గాలి మోటార్లలో ఎక్కువ తిరుగుతున్నారు, భూమి మీద తక్కువైపోయింది, గాలి మోటార్ల తిరుగుడు ఎక్కువైపోయింది ప్రభుత్వానికి. అందుకే రైతాంగ సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు, రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇలా క్షేత్రస్థాయిలో రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా సదాశివపేట DCMS కొనుగోలు కేంద్రం దగ్గర ఉంటే ఇక్కడ రైతులు చెప్తున్నది ఏంటంటే మా కోట అయిపోయింది, ఇక శనిగలు కొనము అంటున్నారట. అదేవిధంగా ఇప్పటికే కొన్న శనిగల్ని కూడా అవి బిల్ అయితే లేదు, మీరు వాపస్ తీసుకుపోండి అంటున్నారట. కొన్నటువంటి బస్తాలను ఖాళీ చేసి మీ శనిగలు మీరు వాపస్ తీసుకుపోండి అంటున్నారు. కొత్తగా కొనండయ్యా శనిగలు అంటే మేము కొనము అంటున్నారు. ఇక్కడనే ఏటిగడ్డ సంఘం అనేటువంటి రైతులు, ఏం పేరు బాబు, మొగులయ్య అనే రైతు ఉన్నాడు. చాలా మంది 7-8 మంది రైతులు ఏటిగడ్డ సంఘానికి చెందిన గ్రామ రైతులు ఉన్నారు. వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తా ఉన్నాం సార్, మా శనిగలు కొంటలేరు, ఆ ప్రభుత్వానికి చెప్పండి, ఆ ప్రభుత్వాన్ని జర మొద్దు నిద్ర లేపండి, ఆ మంత్రులు, ముఖ్యమంత్రులు గాలి మోటార్లలో తిరుగుతున్నారు సార్, మమ్మల్ని పట్టించుకుంటలేరు అని చెప్పి మొగలయ్య అనే రైతు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ రాష్ట్రంలో సగం కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలే. పొద్దున్నే నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు మాట్లాడారు, మా దగ్గర మక్కల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాలేదు, జొన్నలు కొంటలేరు, శనిగలు కొనడం మధ్యలోనే ఆపేసినారు అని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. ఇగో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు అదే చెప్తున్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు కూడా మా దగ్గర శనిగలు కొనడం ఆపేసినరు, జొన్నలు కొనడం లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేటువంటి పరిస్థితి అలా రాష్ట్రం అంతా కూడా కనబడతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, మరి ఎక్కడ పోయిండు మార్కెటింగ్ శాఖ మంత్రి, ఎక్కడ పోయిండు సివిల్ సప్లైస్ మంత్రి, ఎక్కడ పోయిండు ఈ ముఖ్యమంత్రి, ఎక్కడ పోయిండు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ మక్కలు బండి 11 లక్షల ఎకరాల్లో మక్కలు బండినాయి. ఇవాళ మక్కలకు సంచులు లేవంటున్నారు, టోకెన్లు ఆపేసినారు, శనగలకు టోకెన్లు ఆపేసినారు, సంచులు లేవంటున్నారు. జొన్నల కొనుగోలు అయితే ప్రారంభమే కాలేదు, వడ్లొచ్చి ఇప్పటికే రోడ్ల మీద ఉన్నాయి, వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ప్రారంభమైతలేదు. ఈ ప్రభుత్వం ఎంతసేపు ఢిల్లీకి కప్పంగా కట్టడంలో, కేరళలో ఎన్నికల ప్రచారం మీద ఉన్న ప్రేమ ఈ ప్రభుత్వానికి రైతుల మీద లేకుండా పోయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు మీరుగా ఢిల్లీకి కేరళకు తిరిగింది చాలు, కనీసం రైతుల గురించి పట్టించుకోండి. వెంటనే శనిగలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 60,000 క్వింటాళ్ల శనిగలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. తక్షణమే మొత్తం శనిగలు కూడా 5,870 రూపాయల మద్దతు ధర ఉంది, దాన్ని కొనండి. బయట అమ్ముకుంటే ఏమైతుంది, క్వింటాల్ మీద 1000 రూపాయలు రైతు నష్టపోతా ఉన్నాడు. మొగలయ్య చెప్తున్నాడు, క్వింటాల్ మీద 1000 రూపాయలు పోతుంది సార్, ఎకరానికి 10,000 తుట్టి అవుతుంది. అటు రైతు బంధీయక ఇట్లా తిప్పలు పెట్టిండ్రు, శనిగలు కొనక ఇట్లా లాస్ చేస్తున్నారు, మా రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు అని చెప్పి మొగలయ్య అనే రైతు వాపోతున్నటువంటి పరిస్థితి. అట్లే మక్క రైతుల పరిస్థితి అదే ఉంది. 2,400 మద్దతు ధర ఉంటే ఇవాళ 1,600కు 1,700కే మక్కలు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జొన్నలైతే కొనే దిక్కే లేదు. ఇంతవరకు జొన్నల కొనుగోలు మీద ప్రభుత్వం నిర్ణయమే తీసుకోలేదు. ఇవాళ చాలా మంది మహారాష్ట్ర, కర్ణాటక తీసుకుపోయి జొన్నలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. సగం ధరకే అమ్ముకొని ఆరుగాలం కష్టపడ్డ రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి సింహాచలం ముస్తాబవుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా స్వామివారి నిజరూప దర్శనం కల్పించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 20న జరగనున్న చందనోత్సవ ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. గత ఏడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని, భక్తుల సౌకర్యార్థం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవ నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆలయ ఈవో జె వెంకట్రావుతో కలిసి ఆయన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నెల 15వ తేదీ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. గత ఏడాది చందనోత్సవం నాడు చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఈసారి మంత్రుల కమిటీ ఏర్పాటును నిరంతరం పర్యవేక్షిస్తుందని గంటా వెల్లడించారు. సాధారణ రోజులతో పోలిస్తే చందనోత్సవం, గిరి ప్రదక్షిణ రోజుల్లో 10 రెట్లు ఎక్కువ మంది భక్తులు వస్తారని, ఆ సంఖ్యను తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించడం యంత్రాంగానికి ఒక సవాలని ఆయన పేర్కొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని మందపల్లిలో ప్రసిద్ధ శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి ఆలయంలో భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో 3 కోట్ల వ్యయంతో తైలాభిషేక మండపం నిర్మాణానికి, అలాగే 1.20 కోట్లతో శాశ్వత అన్నదాన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కార్యనిర్వహణాధికారి దారపురెడ్డి సురేష్ బాబు ఆధ్వర్యంలో పూలదండలతో ఘన సత్కారం చేశారు. భవన నిర్మాణాల కోసం భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా భక్తులకు మరింత సౌకర్యాలు అందించడంతో పాటు ఆలయ ప్రాధాన్యం మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రముఖ తెలుగు సింగర్ మంగ్లీ ఇటీవల ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. పెట్టుబడుల పేరుతో 100 మందిని పైగా ఆమె మోసం చేసింది అనే ఆరోపణలతో పాటు తనను బెదిరించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు సుబ్బారావు అనే న్యాయవాది. అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగ్లీపై కేసు నమోదు చేశారు. దీనితో ఒక్కసారిగా మంగ్లీ వార్తల్లో నిలిచారు. రీసెంట్ గా లాయర్ సుబ్బారావు రిలీజ్ చేసిన కరెన్సీ కట్టల కౌంటింగ్ వీడియో ఇదే. ఇందులో ఉన్నది భరత్ చౌహాన్. ఇతనితో పాటు మంగ్లీ సోదరుడు శివ మరికొందరు కలిసి అధిక వడ్డీ ఎరచూపి కోట్ల రూపాయల పెట్టుబడులు లాగారని ఆరోపించారు. ఆయన ఈ టీం వసూళ్లకి పాల్పడితే మంగ్లీ ప్రమోషన్ చేశారంటూ బాధితులతో కలిసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కాస్త లేట్ అయినా ఘాటుగా రియాక్ట్ అయ్యారు మంగ్లీ. మనీ మ్యాటర్, లాయర్ ఆరోపణలు ఈ రెండింటినీ తిప్పికొట్టారు. తన వ్యక్తిత్వానికి భంగం కలిగేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయల స్కామ్ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు ఆమె. ప్రతి ఒక్కరికి అడిగి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పి లేనిపోని అలిగేషన్స్ అన్నీ కూడా నా మీద వేస్తున్నాడు. నిజంగా బాధితుల్ని చూస్తుంటే నాకే చాలా చాలా బాధ అనిపిస్తుంది. నాకేం సంబంధం ఉంది? ఈ చేతి నిండా పనులే ప్రజల ఆశీర్వాదాలతో, మీ అందరి ఆశీర్వాదాలతో ఈరోజు మీడియా లేకపోతే నేను లేను. ఇండిపెండెంట్గా ఎదిగిన దాన్ని, నేను మీ చేతులల్లో ఎదిగిన దాన్ని, మీ చేతులల్లో పెరిగిన దాన్ని నేను ఎందుకు చేస్తాను? నేను అక్కడి నుంచే కదా వచ్చాను. ఎక్కడి నుంచి అయితే వచ్చానో వాళ్ళ పొట్ట నేను కొడతానా? నిజంగా నేను బాధితుల తరపున గట్టిగా నిలబడుతున్నాను. ఎవరైతే నా పేరు యూజ్ చేసి చీట్ చేసి ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారో వాళ్ళని కంపల్సరీ కఠినంగా శిక్షించాలని నేను పోలీస్ శాఖను కానీ కోరుతున్నాను. సో మిగతా వివరాలన్నీ కూడా మా లాయర్ గారు మాట్లాడతారు. సుబ్బు గారి మీద ఇచ్చాం. సుబ్బు సిగపోగు పూర్తి నేమ్ ఆయన పేరు. చూడండి, ఆయన పేరు మీద నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎక్స్టార్షన్ కంప్లైంట్ ఇచ్చాను ఆల్రెడీ. మేము నా మీద ఎవరెవరో ఆరోపిస్తారండి. ఎవరెవరో వస్తారు, ఫోటోలు దిగుతారు. మీరు దిగరా? ఇంతకు ముందే దిగిర్రు. మీరు దిగరా? ఎవరి సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నాను. నేను సెలబ్రిటీగా ఏ రోజు ఫీల్ అవ్వలేదండి. సెలబ్రిటీగా నేను ఫీల్ అయ్యి ఉంటే ఈ రోజు ఈ 14 ఏళ్ళ జర్నీ కొనసాగేది కాదు, ఎక్కడో ఆగిపోయేదాన్ని.
ఎప్పుడైనా కూడా నేను ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లో పోయి అన్నం తినేస్తా, సొంత చెల్లెలాగా సొంత అన్నలాగా. అన్న చెల్లి తప్ప, అన్న తమ్ముడు తప్ప వేరే సంబోధన కూడా ఉండదు నా నోట్లకెళ్ళి. సో ఎందుకు ఇంతలా బదనాం చేస్తున్నారో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎంతో మంది నాతో ఫోటోలు దిగుతుంటారు, ఎంతో మంది ఇంటికి పోయి ఫోన్ చేస్తుంటారు. అదే చెప్తున్నా, ఫేక్ ఎలిగేషన్స్ అని చెప్తున్నా నేను. అందుకే కేసు పెట్టాం మేము. ఎలా ఇస్తా, ఆయన రివర్స్ అంటున్నాడు. ఆయనే డబ్బులు ఇస్తే నేను నీ పేరు తేను ఇండ్లకెళ్ళి, నన్ను డిమాండ్ చేశాడు. మీరు ఇండ్ల పేరు ఉండకూడదు మీది అంటే మీరు పైసలు ఇవ్వాలి నాకు. ఆయన పైసలు ఇవ్వాలనే కదా ఇదంతా చేస్తున్నాడు. మీకు అర్థం కావట్లేదా? అందుకే మేము డిఫమేషన్ కేసు పెట్టినాం. ఎందుకు సంబంధిస్తారండి? ఎవరెవరో వస్తారు, ఆమె మాకు తెలుసు, ఇదిగో నేను ఫోన్ చేస్తాను, ఇదిగో మాట్లాడు, ఇదిగో నా కోసం పాట పాడింది, నా కోసం ఇదిగో ఇంటికి వచ్చింది, అన్నం తిన్నది. అభిమానులు ఎంతో మంది ప్రోగ్రామ్కి వెళ్తున్న క్రమంలో ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత మేము అన్నం తినండి, మా ఇంటికి రండి, మా ఊరికి రండి మేడం, మీ కాలు మోపండి మేడం, మీరు లక్ష్మీలాగా ఇట్లా మాట్లాడుతుంటారు ఎమోషనల్గా. నేను ఎంతో మంది ఇళ్లలో, నేను కర్ణాటకకు పోయినా ఎక్కడ పోయినా కూడా ఎంతో మంది ఇళ్లలో పోయి అన్నం తినేసి వస్తాను నేను. ఎందుకంటే అభిమానం. సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ కోలాహలం మధ్య నూతన మండల అధ్యక్షుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించాయి. నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం నియోజకవర్గ వ్యాప్తంగా పసుపు పండుగను తలపించింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు దాసుకుప్పం నుండి సత్యవేడు వరకు కూరపాటి శంకరెడ్డి నేతృత్వంలో నూతన మండల అధ్యక్షులు భారీ సంఖ్యలో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది వాహనాలతో సాగిన ఈ ర్యాలీతో నియోజకవర్గ ప్రధాన మార్గాలన్నీ పసుపు జెండాలతో నిండిపోయాయి. తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ నియోజకవర్గంలోని 7 మండలాల నూతన అధ్యక్షులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్యే హేమలత, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పార్టీ పట్ల కార్యకర్తలు చూపుతున్న ఉత్సాహం నియోజకవర్గంలో టీడీపీ పట్టును చాటి చెబుతుందని వారు పేర్కొన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలు అందరికీ, మరియు వేదిక పైన మా పార్టీ సీనియర్ నాయకులకు, మరియు ఈరోజే ప్రమాణ స్వీకారం చేసిన 7 మండల పార్టీ అధ్యక్షులకి, మరియు వేదిక ముందున్న మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మరియు ఈరోజు ఆ 7 మండల అధ్యక్షులకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు చూశారు, నారాయణవరం నుంచి పిచ్చాటూరు నుంచి నాగలాపురం నుంచి సచ్చివేడు, ఇలా అందరూ ఇలా వచ్చారు. ఇంకొక టీం ఏంటంటే కేవీపురం నుంచి బిఎన్ కండ్రిగ నుంచి వరదేపాలెం టు సచ్చివేడు వచ్చారు. మీరు జనసంద్రాన్ని చూశారు, ఎక్కడ చూసినా పసుపు జెండాలు ఎలా ఉన్నాయి ఏంటని. సో మా సత్యవేడు కొన్ని రోజులుగా మా సత్యవేడు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం కార్యకర్తలు కుప్పం తర్వాత ఉన్నారు. కొందరు అసంతృప్తితో కొందరు కనుమరుగై పార్టీకి కొద్దిగా దూరంగా ఉంటూ వచ్చారు. దాన్ని ఒక తాటిపై తీసుకురావడానికే మన ప్రీత ముఖ్యమంత్రులు, మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడికి సత్యవేడు కాన్స్టిట్యున్సీ సొంత మండలం నాది, సత్యవేడు మండలం. సో ఇక్కడికి వెళ్ళి మన కుటుంబంలో చిన్న సమస్యలు ఉన్నాయి, అన్నీ ఏకతాటిపై తీసుకొచ్చి ఒకే వేదికపై తీసుకురావాలనే వర్షంతో తెలుగుదేశంని రెపరెపలాడించాలా అనే ఉద్దేశంతో నన్ను ఇక్కడికి పంపడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ప్రతి మండలంలో ప్రతి నాయకులతో ప్రతి కార్యకర్తలతో మమేకమై వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని అందరికీ వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ షార్ట్అవుట్ చేస్తూ ఉన్నాను. షార్ట్అవుట్ చేస్తూ ఈరోజు మన జాతీయ అధ్యక్షులు మరియు మన యువ నాయకులు లోకేషన్ గారు, మరియు మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, మన తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు గారు, వీళ్ళందరూ కలిసి ఒక 7 మండలాలకు అధ్యక్షుల్ని నియమించారు. వాళ్ళ సహకారంతో ఈరోజు మనం కార్యకర్తలు ఎవరైతే పనిచేశారో పార్టీకి వాళ్ళకి నియామకం జరిగింది. వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇచ్చాము. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, పదవులు అనేది కొన్ని మందికి వస్తాయి. రిమైనింగ్ పీపుల్ కూడా వేరే క్లస్టర్స్, యూనిట్ ఇన్ఛార్జీలు, డైరెక్టర్స్ అన్నీ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నది పార్టీ. ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా ఎవ్రీథింగ్ సార్ట్అవుట్ చేసి అందరినీ ఒక తాటిపై తీసుకొని రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మన యొక్క తెలుగుదేశం పార్టీకి మొత్తం ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి మొత్తం అన్ని మండల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ ప్రెసిడెంట్లు అన్నీ గెలుచుకొని మన ముఖ్యమంత్రి వర్యులకి కానుకగా ఇస్తామని మీ అందరి ఎదురుగా తెలియజేస్తున్నాము. అలాగే మీరు చూశారు, మన తెలుగుదేశం పార్టీ మన ఉమ్మడి ప్రభుత్వం
రాజమండ్రి స్థానిక ప్రసాద్ ఆదిత్య మాల్ వేదికగా ఆదివారం స్టార్ ఐకాన్ ఆఫ్ రాజమండ్రి ఫ్యాషన్ షో పోస్టర్ ను ఘనంగా ఆవిష్కరించారు. ఎమ్ ఈవెంట్స్ మరియు న్యూస్ అండ్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఫ్యాషన్ షో పోస్టర్ ను రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ రాజమండ్రిలోని యువకుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ భారీ ఫ్యాషన్ షోను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోడలింగ్ రంగంలో రాణించాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన వేదిక అని, గతంలో ఏలూరులో విజయవంతంగా నిర్వహించిన స్ఫూర్తితో ఇప్పుడు రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని, ఆసక్తి గలవారు తమ పేర్లను 9949040707 నెంబర్ కు ఫోన్ చేసి ఉచితంగా నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు స్పష్టం చేశారు. త్వరలోనే ఆడిషన్స్ నిర్వహించి ఫైనల్ షోకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రసాద్ ఆదిత్య మాల్ మేనేజ్మెంట్ శరత్, హర్షలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని మోడలింగ్ ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఈవెంట్ టీం సభ్యులు, మోడల్స్ మరియు మాల్ ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ అండ్ పాత్రికేయ మిత్రులందరికీ ఈరోజు రాజమండ్రిలో ద బిగ్గెస్ట్ ఫ్యాషన్ షో, ద ఐకానిక్ స్టార్ ఐకాన్ ఆఫ్ రాజమండ్రి, ద బెస్ట్ అవార్డ్ ఫ్యాషన్ షో అయితే కనుక మీకు కండక్ట్ చేయడానికి పోస్టర్ లాంచింగ్ ఈ రోజు అయితే మేము కండక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా రాజమండ్రిలో ఎవరైతే మోడలింగ్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, సో ఎవరైతే మోడలింగ్లో ముందుగా అంటే చాలా మంది అసలు ఎలా వెళ్ళాలి మోడలింగ్కి, సో మన ఏలూరులో మేము ఆల్రెడీ ప్రీవియస్గా ఒక ఈవెంట్ చేయడం జరిగింది. సో రాజమండ్రిలో ఉన్న మోడల్స్ అందరికీ ద బెస్ట్ రికగ్నైజింగ్ ఇవ్వడానికి అయితే ఈ యొక్క ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈవెంట్లో భాగంగా రాజమండ్రి ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు అండ్ మా దగ్గరికి వచ్చి ఈరోజు పోస్టర్ లాంచ్ చేయడం కూడా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ గా సక్సెస్ అయింది. మేమైతే రాజమండ్రి వాళ్ళు ఇంత ఎక్సైట్మెంట్ ఉంటారని మేము అనుకోలే. నవ్వు ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాజమండ్రి. అండ్ మీ పోస్టర్ లాంచ్ అయితే మేము ఇప్పుడే చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క అవార్డ్స్ లో పాల్గొంటారో, ఎవరైతే ఈ అవార్డ్స్ లో విండి వాళ్ళకి బెస్ట్ రికగ్నైజ్ తెచ్చుకుంటున్నారో మీ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది అండ్ మీ నెంబర్ కూడా రివీల్ చేయడం జరిగింది. వెంటనే మీరు ఆడిషన్స్ కి మీరు అప్లై చేసుకోండి అండ్ రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీ, ఎటువంటి రూపాయి లేకుండా ఓకే. రిజిస్ట్రేషన్ అయితే మేము టీం అందరం కలిపి ఒక ఫ్రీగా చేయడం జరుగుతుంది. మా టీం మెంబర్ గుంజు గారు కూడా స్టార్ ఐకాన్ ఆఫ్ రాజమండ్రి అని చెప్పి షో కండక్ట్ చేస్తున్నాం. అది ప్రెసెంట్ ఇప్పుడే పోస్టర్ లాంచ్ అయ్యింది. సో మీరు ఫాస్ట్ గా రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. ఆడిషన్స్ నంబర్ మీకు రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఎంత ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మేము అందరం కండక్ట్ చేస్తున్నాము ఆడిషన్స్ అనేది. ప్రతి ఒక్కరు ఎవరైతే మోడలింగ్ లో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ త్వరగా రావాలి అని చెప్పి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఓకే, పోస్టర్ లాంచ్ అయితే జరిగింది. మన రాజమండ్రిలో ద బిగ్గెస్ట్ ఫ్యాషన్ షో అయితే కండక్ట్ చేస్తున్నాము. మనకి ఆడిషన్ అనేది ఫ్రీగా స్టార్ట్ చేస్తున్నాము. దీనికి అందరూ మన రాజమండ్రి అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఈవెంట్స్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్స్ లో అండ్ న్యూ జెన్ అనే ఒక ప్రొడక్షన్స్ లో అయితే మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో న్యూ జెన్ అంటే అప్కమింగ్, ఎవరైతే కొత్తగా వాళ్ళ కొత్త ఫ్యూచర్, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అయితే ఈరోజు పోస్టర్ లాంచింగ్ ద్వారా అయితే మేము చేసాము. సో మీరు త్వరగా ఒక ఈవెంట్స్కి అయితే త్వరగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎటువంటి ఫీజు అయితే లేదు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాల్ సారథి గారు ఇంత పెద్ద ఈవెంట్ మేము ఇక్కడ కండక్ట్ చేసుకోవడానికి మాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ అలాగే శరత్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హర్ష గారికి కూడా మాకు ఎప్పటి నుంచో మాకు సపోర్ట్గా ఉండి ఈ మాల్లో ఇంత పెద్ద ఈవెంట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ రాజమండ్రిలో యాజ్ గోదావరి ఎంత ఫేమస్ అవుతుందో నవ్వు అందరూ కూడా ఓకే ప్రసాద్ ఆదిత్య మాల్ కోసం అలాగే మాట్లాడుకుంటున్నారు. నవ్వు ఇంత పెద్ద మాల్లో ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా పార్ట్నర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుపిల్లి మండలం ఖడ్గవలస జంక్షన్ వద్ద కొత్తగా నిర్మించిన బీటీ రహదారి వారం రోజులు కూడా గడవక ముందే గోతులమయంగా మారడం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. కోట్ల రూపాయల ప్రజాధనంతో వేసిన రహదారి ఇలా త్వరగా దెబ్బతినడం నాణ్యతా లోపానికి స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుంది. రహదారి నిర్మాణం పూర్తయ్యాక ప్రజలు సౌకర్యంగా ప్రయాణిస్తామని భావించినప్పటికీ వాస్తవ పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా మారింది. కొద్ది రోజులకే రహదారి అణిగిపోవడం, గోతులు ఏర్పడడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా వర్షం పడితే ఈ గోతులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖపట్నంలో ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆర్పీలు నిరసన వ్యక్తం చేశారు. జీతాలు పెంచాలని, ఆన్లైన్ యాప్ల ద్వారా పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే తమకు జీవిత బీమా సదుపాయం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్పీలు మాట్లాడుతూ తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఝాన్సీ. నేను విశాఖ జిల్లా ఆర్పీ యూనియన్ జనరల్ సెక్రటరీని. ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏమిటనగా 4 నెలలు బట్టి మాకు వేతనాలు లేవండి. ఇది 5వ నెల. 4 నెలల నుంచి జీతాలు లేకుండా పనులు ఎలా చేస్తాము? జీతాలు లేకుంటే ఈ రోజుల్లోనే ఎవరైనా బతకగలరా? మేము ఏ విధంగా బతకాలి? ఏం తినాలి? పిల్లల ఫీజు ఎలా కట్టుకోవాలి? మా మెయింటెనెన్స్ ఎలాగ చేయాలి చెప్పండి. గవర్నమెంట్ ఎవరైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా జీతాలు లేకుండా పనిచేస్తున్నారా? మేము జీతాలు అడిగేసరికి అమ్మ అమౌంట్లు లేవు, అమౌంట్లు వచ్చాక మీకు ఇస్తాము అని అంటున్నారు. ఏ పని కూడా ఎక్కడ కూడా ఆగట్లేదు. మా ఆర్పీలు జీతాలు అడిగేసరికి మటుకు మాకు అమౌంట్లు లేవని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అలాగే విపరీతమైన పనిభారం మోపుతున్నారు. మన విజయనగరంలోనే ఆర్పీ జయలక్ష్మి అన్న ఆవిడ ఇలా పనిభారంతోనే ఆవిడ ఒత్తిడిని తట్టుకోలేక సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అలాగే ఆర్పీలకి ఇంత పనికిరాని యాప్లన్నీ పెట్టి పని ఒత్తిడి చేస్తున్నారు. దీనివల్ల మానసికంగానే శారీరకంగా కానీ ఆర్పీలు అందరూ కృంగిపోతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు. ఒక ఇన్సూరెన్స్ లేదు, ఒక బీమా లేదు. కనీసం ఆర్పీ చనిపోతే కూడా ఒక 10 రూపాయలు అనేది కూడా ఆ కుటుంబానికి చెందట్లేదు. ఒక ఈఎస్ఐ కానీ ఒక పిఎఫ్ కానీ ఆర్పీలుగా వర్క్ చేస్తున్నామని పేరే కానీ ఈ రోజున ఏది కూడా గవర్నమెంట్ వచ్చినా ఏది కూడా మాకు చెందట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కడప సభలో మాకు 15,000 జీతం పెంచుతామని, అలాగే ప్రతి ఆర్పీ ఇండివిజువల్ అకౌంట్లో వాళ్ళ శాలరీలు జమ చేస్తామని మాట ఇచ్చారు. అదే ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆల్రెడీ మన 5వ నెల 6వ నెల వచ్చేసరికి 2వ సంవత్సరం వస్తుంది. కానీ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మటుకు నెరవేర్చలేదు. ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళాము. అలాగే ప్రజాప్రతినిధులు ఎవరున్నారో వాళ్ళు చుట్టూరు తిరుగుతున్నాము. ఇంకా మేము పని ఒక పక్క, వీళ్ళు చుట్టూలుగా అధికారులు ఎవరైతే ఉన్నారో, కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో లెటర్లు పట్టుకొని వీళ్ళు చుట్టూరుగా తిరగడమే మా పని అయిపోతుంది. కానీ ఏ ఒక్క సమస్య కూడా ఈరోజు గవర్నమెంట్ పరిష్కరించట్లేదు. కనీసం వాళ్ళ దృష్టిలో మేము మనుషుల్లో కనబడుతున్నాం లేదనేది కూడా మాకు తెలియట్లేదు. ప్రతి ఒక్క ఆర్పీకి వెంటనే ఇంత పని భారం పెడుతున్నారు కాబట్టి కనీస వేతనం 26,000 చేయాలి. అలాగే ప్రతి నెల ఎవరి అకౌంట్లు ఇండివిజువల్ అకౌంట్లలోని వాళ్ళకి శాలరీ వేయాలి. అలాగే ఆర్పీలు చాలామంది లాగిన్ లాగి ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరికీ వెంటనే లాగిన్లు ఇప్పించాలి. ఇవన్నీ మా ప్రధాన డిమాండ్లు అండి. అలాగే ఆర్పీలు చనిపోతున్న ఆర్పీలకి వాళ్ళకి బీమా అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఆర్థికంగా ప్రభుత్వం వాళ్ళందరినీ ఆదుకోవాలి. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కల్పించాలి. ఇవన్నీ మా ప్రధాన డిమాండ్లు. ఇవన్నీ నెరవేర్చకపోతే మేము తదుపరి నిరసనలు తెలపడానికి కూడా మేము సన్నద్ధంగా ఉన్నాము. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.